ఈ రోజే అతి పెద్ద అమావాస్య. అలానే కాకుండా శుక్రవారం చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున మర్చిపోకుండా ఏం చేయండి అంటే గనక గుర్తుపెట్టుకోండి, గ్యాస్ పై కింద ఇది పెట్టండి. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా 24 గంటల్లో మీ సుడి తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే గ్యాస్ స్టవ్ పైన ఇది పెట్టండి. అంటే నార్మల్గా ఏంటంటే గనక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలన్నా, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా, మనకు అదృష్టము ఐశ్వర్యము ఎనలేని సంపద మనకి ఇవ్వాలన్నా సరేనండి, ఖచ్చితంగా గ్యాస్ పై మీద ఇది పెట్టండు. బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడండి. ధనవర్షం కురుస్తుంది. రాజ్యమేలటం ఖాయమని చెప్పొచ్చండి. అంత శక్తివంతమైన పరిహారం. ఇది ఎందుకు చేయాలంటే గనక గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో మనకు తెలియకుండా కారాత్మక శక్తులు ఉంటాయి. కారాత్మక శక్తులు అంటే అవి కంటికి కనిపించకుండా మనని ఇబ్బంది పెడతాయి. మనని ఎలా ఇబ్బంది పెడతాయంటే పదే పదే మనకు అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయండి. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా కానీ ఏదో ఒక రకంగా వచ్చి వ్యాధులు ఏంటంటే గనక మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ రోజు బాగుంటే రేపు బాగుంటామో లేదో తెలియక ఏంటంటే బాధపడుతూ ఉంటాం. నిన్న బాగానే ఉన్నాం కానీ ఈ రోజు ఉన్నట్టుండి కాళ్ళు చేతులు లాగటం, తలనొప్పి లేవటం, ఏదో ఒక రకంగా మాకు ఏదో ఒక సమస్య వస్తుందండి. ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వచ్చి పడుతుందండి. ఆ సమస్యలతో పాటు మాకేంటంటే విపరీతంగా ధన నష్టం జరుగుతుందండి అని బాధపడతారు. అలానే కాకుండా మన ఇంటిపైన కొన్ని చెడు ప్రయోగాలు కూడా ఉంటూ ఉంటాయి. మన ఇంటిపైన ఏడుపు ఉంటుంది. అలానే మన ఇంట్లోకి ఏంటంటే గనక దైవం ప్రవేశించక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎలాగైనా సరే మన ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు ప్రవేశించాలని మనం రకరకాల పూజలు, నోములు, వ్రతాలన్నీ చేస్తాం. అయినప్పటికీ కూడా పెద్దగా ఏంటంటే గనక దైవనుగ్రహం ఉండకుండా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇది అద్భుతమైన ఫలితాలను ఇచ్చే పరిహారం అండి. 99% మీకు ఏంటంటే కనుక అనుకూలతను ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు. చాలా చక్కగా ఉంటుంది. ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే కనుక మనకు చెడు జరుగుతూ ఉంటుంది. మనం ఏంటంటే అప్పుడు కూడా అండి, అంటే చెడు జరిగింది అప్పటికప్పుడు మనకు తెలియదు, కానీ వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా మనకు అంటే అర్థమైపోతుంది. వాళ్ళు వచ్చి వెళ్ళారు కాబట్టి మాకు ఇలా జరిగిందని కొంతమందికి అనుమానాలు ఉంటాయి. ఇవి నిజం అవుతాయి. ఎందుకంటే మన ద్వారానే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. అదే కారాత్మక శక్తిగా మారి మనని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది. కాబట్టి మీరు గ్యాస్ స్టవ్ పైన ఏంటంటే కనుక ఇది పెడితే ఒక్క రాత్రిలోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంటికి ఏంటంటే కనుక ఉండే చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మీ ఇంటికి పట్టిన పీడ మొత్తం పోతుంది. మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుందండి. ఇది ఖచ్చితంగా పాటించండి. ఇది చేయండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత మనకేంటంటే కనుక ఈ రోజు శుక్రవారం అమావాస్య, అత్యంత శక్తివంతమైనది. ఇలాంటి రోజు మరలా మనకు రాదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మరి అమావాస్య రోజున మీకు అనుకూలంగా ఉండాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా అయితే ఈ పనిని చెయ్యండి. ఇలా చేయటం వల్ల కనుదిష్టి, చెడు దిష్టి ఇదంతా కూడా పోయి మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది. మీ ఇంటి పరంగా అంటే ఇంటి లోపల మీకు మంచి జరుగుతుంది. మంచి వాతావరణాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ఇంట్లో ఆనందం కూడా ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి గ్యాస్ స్టవ్ మీద కానీ గ్యాస్ స్టవ్ కింద కానీ అంటే మన ఇష్టానికి తగ్గట్టుగా మనం ఎలా పెట్టుకున్నా పర్వాలేదండి. కింద పెట్టినా పైన పెట్టినా మనకు ఫలితం అయితే వస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు రాత్రి తిన్న తర్వాత పడుకుంటాం కదా, పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత లైట్ ఆఫ్ చేసి మనము అంటే పడుకుంటాం కదండి బెడ్రూమ్, మనము కిచెన్లో అయితే కిచెన్లో ఏం చేయండి అంటే కనుక మీ వంటగదిలో ఒక పళ్ళెం తీసుకోండి. అందులో ఒక స్పూన్ అంతా గల్లులుప్పు, అలానే కాకుండా ఒక చిన్న టీ స్పూను ఆవాలు, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, ఒక రూపాయి బిళ్ళ పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఇదంతా కూడా ఏంటంటే కనుక మీరు పళ్ళెంలో కానీ చిన్న ప్లేట్లో కానీ లేదంటే మట్టి పాత్ర కానీ కొబ్బరి చిప్ప ఏది మీకు అందుబాటులో ఉంటే అది తీసుకోండి. అలా తీసేసుకొని ఏంటంటే కనుక అందులో ఈ వస్తువులన్నీ కూడా పోసేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి రాత్రంతా వదిలేయండి. ఇలా చేయటం వల్ల మన వంటగదిలో ఎక్కువగా చెడు అనేది ఉంటుంది. మన వంటగదిలో చెడుందని మనకి ఎలా తెలుస్తుందంటే కనుక మనం వంట చేస్తున్నట్టయితే పదే పదే మాడిపోతుంది అనమాట. రుచిగా అస్సలు కూడా ఉండదు. పదే పదే మాడిపోవటం, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కానీ వంట అనేది సరిగ్గా రాకపోవటం, వంట చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవటం, అలానే కాకుండా ఉన్నట్టుండి సామాన్లు అండి మనం ఎంత మంచిగా సర్ది పెట్టినా కానీ ధవేలు మని పడుతూ ఉంటాయి. మనం ఒక్కొక్కసారి ఉలికి పడుతూ ఉంటాం. అలా జరగకుండా ఉండటానికి అంటే చెడుందని సంకేతాలు మనకు అందిస్తాయి అనమాట. అలానే ఇంట్లో ఉన్నట్టుండి ఏంటంటే చెడు వాసన రావటం, ఇంట్లో చాలా వరకు కూడా అంటే స్త్రీలే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే పరిహారం చేస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంటికి సిద్ధిస్తుంది. అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా వస్తుందని చెప్పొచ్చు. రాత్రంతా పెట్టి మరుసటి రోజు దీన్ని తీసి ఒక కవర్లో పోసి దాన్నంతా కూడా ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. మంచి ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రయత్నించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా ఈ పరిహారం ఏంటంటే కనుక
మన ఇంట్లో వంటగదికి చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే ఎక్కువ సమయం మన స్త్రీలందరం కూడా వంటగదిలోనే ఉంటాం కదా. వంటగదిలోనే ఏంటంటే గనక ఎక్కువ టైంని స్పెండ్ చేస్తాం కదండీ. అయితే అక్కడ ఏంటంటే గనక చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. నకారాత్మక శక్తి అలానే కాకుండా చెప్పాలంటే గనక కారాత్మక శక్తి అనేది అక్కడే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనం విముక్తి కలిగించుకోవాలంటే ఈ పరిహారం అనేది మనకు తప్పకుండా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి మీ ఇంట్లో ఏంటంటే గనక ఈ విధంగా ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి. ఆ తర్వాత వచ్చేసి ఈ రోజున మర్చిపోకుండా పెట్టుకోండి. ముఖ్యంగా మీరు కుంకుమ నీళ్లతో ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. కుంకుమ నీళ్లు అతీత శక్తివంతమైనవి. కుంకుమ నీళ్ళు ఏంటంటే కనుక దిష్టి పరంగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. మన ఇంట్లో మన పిల్లలండి, అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా పర్వాలేదండి, వాళ్ళకి ఏంటంటే కనుక ఈ రోజు ఈ విధంగా దిష్టి తీయండి. ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక కుంకుమ నీళ్ళ దిష్టి అనేది మనం చెప్పొచ్చు. మనకి ఎర్ర నీళ్ళ దిష్టి అంటాం కదా, అలాగే ఏంటంటే ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. నిండుగా నీళ్ళని కాకుండా కొంచెం వెల్తిగా నీళ్ళని తీసుకొని అర స్పూన్ కుంకుమ అందులో పోసేసి ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీ పిల్లలకు దిష్టి తీయండి. ఖచ్చితంగా ప్రతి అమావాస్యకు కూడా పిల్లలకు దిష్టి తీస్తే మంచిదండి. అలా దిష్టి తీయటం వల్ల పిల్లలపైన ఉండే చెడు ప్రభావాలన్నీ కూడా తొలగుతాయి. కనుదిష్టి పిల్లలకు కొడుతూ ఉంటుంది. కనుదిష్టి వల్ల పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే కనుక దిష్టి తాకగానే వాళ్ళు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కదా. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలా కుంకుమ నీళ్ళని తీసుకొని చక్కగా తల చుట్టూదా 7 సార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుక ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పోసేయండి. ఎంతమంది పిల్లలున్నా సరే చేయొచ్చండి. మగ పిల్లలు ఆడపిల్లలు అనే తేడా లేకుండా ఏంటంటే కనుక చక్కగా ఆచరించవచ్చు, చక్కగా పాటించవచ్చు అనమాట. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి చేయండి. కుంకుమ నీళ్ళ పరిహారం అంటే ఎర్ర నీళ్ళ పరిహారం ఏంటంటే కనుక అద్భుతాలను తెచ్చిపెడుతుంది. 30 నిమిషాల్లోనే ఏంటంటే మీ జీవితాన్ని మార్చేస్తే ఆ పిల్లలపైన ఉండే చెడు ప్రభావాలన్నీ కూడా తొలగించి ఆ పిల్లలపైన ఉండే కణదిష్టి మొత్తం కూడా పోగొట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. మనం ఏంటంటే కుంకుమ అతీత శక్తివంతమైనది. ఎర్ర నీళ్ళ దిష్టి అంటూ ఉంటాం, మనం కూడా తీసుకుంటూ ఉంటాం. ఇది పెద్దవారు కూడా తీసుకోవచ్చండి. పెద్దవారికి కూడా ఏంటంటే కనుక దిష్టి తాకినా అలానే కాకుండా ఇబ్బందికరంగా ఉన్నా, ఏదో సోమరిగా ఉన్నా, అలానే కాకుండా బద్ధకం అనేది పెరిగిపోతుందని భావించుకున్నా సరే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా చేసేసి ఏంటంటే చక్కగా రిజల్ట్ అనేది పొందొచ్చు. ఎవరైనా చేసుకోవచ్చండి. పని చేస్తున్నారు, మా పిల్లలు ఏంటంటే కనుక సంపాదించుకుంటున్నారని మా పిల్లలపైన చాలా ఏడుస్తూ ఉంటారండి, మా పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారండి, మా పిల్లల పరంగా మేము చాలా సఫర్ అవుతూ ఉన్నామండి, మా పిల్లలకి ఎంత చేసుకున్నా కానీ దిష్టి పోవట్లేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు సాయంత్రం 6:15 తర్వాత అద్భుతమైన సమయం ఉందన్నమాట. ఆ సమయాలలో ఏంటంటే కనుక పిల్లలకి ఈ విధంగా దిష్టి తీస్తే చాలండి. పిల్లలపైన ఉండే చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి పిల్లలకు మంచి జరుగుతుంది. ఎదుగుదల అనేది చక్కగా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. కాబట్టి ఇలా దిష్టి తీసేసి ఇంకా తర్వాత ఏంటంటే కనుక బయట పోసి పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేయండి, సరిపోతుంది. చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా చేసి ఇంకా రిజల్ట్ అనేది పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. అలానే కాకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం అనేది, లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలన్నా, మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా, మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వాలన్నా సరేనండి, మీ ఇల్లు ఏంటంటే కనుక చక్కగా నీట్గా ఉంచుకోండి. అంటే ప్రతి ఒక్కరు నీట్గా ఉంచుకుంటారు, కానీ మన ఇంట్లో మనకి ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది అర్థం కాదు కదా. మన ఇంట్లో ఏంటంటే కారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఉంటూనే ఉంటుందండి. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది, మన ఇల్లేనే కాదు అందరి ఇళ్లలో ఉంటుందన్నమాట. మరి అలా ఉండకుండా ఉండాలంటే మీరు ధూపం వేయండి. ధూపం ఏంటంటే కనుక గుగ్గిలంతో కానీ సాంబ్రాణితో కానీ చక్కగా ధూపం వేస్తే ఆ పొగతో పాటు మీ ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. అలా రావడంతో పాటు మీకు మంచి ఫలితం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయండి. ధూపం వేయటం వల్ల ఏంటంటే కనుక నలుమూలల్లో దాగుండే దృష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మీకు ఇంకా అదృష్టము ఐశ్వర్యం అని చెప్పొచ్చు. కాబట్టి ఇంట్లో ధూపం వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ధూపం వేసిన తర్వాత ఇంట్లో చక్కగండి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకా తర్వాత మనకి ఏంటంటే ఈరోజు అయితే మనకు శుక్రవారం, అలానే కాకుండా అమావాస్య వచ్చింది కదా, అతీత శక్తివంతమైన రోజు. ఈ రోజున మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే విధంగా ఈ యాలకుల పరిహారం అనేది చేయండి. అయితే చాలామందికి కూడా సందేహం రావచ్చండి, యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, డబ్బుని ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చేలాగా చేస్తాయి. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులు లక్ష్మీకారకంగా భావిస్తారు. అందుకే చాలామంది ఏం చేస్తారంటే కనుక 21 యాలకులను తీసుకొని ఒక పసుపు రంగు తాడు అంటే దారం తీసుకొని ఆ దారానికి 21 యాలకులు గుచ్చి ఆ మాలను ఏంటంటే అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత దాన్ని తీసి ఇంటి బీరువాలో దాచుకోవడం కానీ లేదంటే కనుక వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకోవడం కానీ జరుగుతుందన్నమాట. మరి మీరు కూడా ఈ రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా ఇలా మీరేంటంటే ఆచరించండి. 21 యాలకులు అంటే కొంతమంది తెచ్చుకోలేరు, అది చేయలేరు కదా. అలాంటి వాళ్ళు కనీసం ఒక 5 యాలకులు తీసుకోండి. అలా 5 యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా పూజించుకోండి.
పూజించుకోండి. అలా పూజించుకున్న తర్వాత 5 యాలకుల్లో నుంచి 2 యాలకులు తీసేసి ఇంటి యజమానురాలు ఎవరైనా సరే ఇంట్లో సంపాదిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే చక్కగా ఫలితాలు రావాలని కోరుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు 2 యాలకులు తీసుకొని ఏం చేయండి అంటే కనుక అవి మీ జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది. మీకు అదృష్టాన్ని ఇంకా అలానే కాకుండా ఎనలేని సంపదను మీ సొంతం చేస్తుంది. డబ్బు ఏంటంటే కనుక రావటమే కానీ పోవటం అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చండి. కావున మీరు యాలకుల పరిహారం అనేది చెయ్యండి. మనం ఏంటంటే యాలకులే కదా, యాలకుల వల్ల ఏం జరుగుతుంది, యాలకుల వల్ల ఫలితం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. మార్పుని మనమే మన కళ్ళతో చూడగలుగుతామన్నమాట. మనం మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి యాలకులతో అమావాస్య రోజున పరిహారం చేసుకుంటే మంచిది, మంచి ఫలితాలను మనం ఏంటంటే చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి యాలకుల పరిహారం అనేది చెయ్యండి. ఇక ఆ తర్వాత ఈ యొక్క అమావాస్య రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆవుకు ఇప్పుడు చెప్పేది పెట్టండి. అయితే గోమాత ఏంటంటే కనుక మనము గోమాతకు చక్కగండి ఈ ఆహార పదార్థాలు పెట్టినా లేదంటే కనుక ఆవుని ఈ విధంగా పూజించినా సరే మీరు కోరుకుంది జరుగుతుంది. మీరు కుబేరులు అయిపోతారు. మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు పోతాయి, ఇబ్బందులు పోతాయండి. మన కోరికలు ఏంటంటే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, కానీ కోరికలు తీరక మనం బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు శుక్ర అమావాస్య కాబట్టి అద్భుతమైన రోజు కదండి. అయితే ఈ రోజున ఏం చేయండి అంటే కనుక ముఖ్యంగా మీరు ఆవుకి ఆహారం పెట్టండి. ఆవుకు ఆహారం పెడితే ఏంటంటే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, 7 ఏళ్ల దరిద్రం పోతుంది, అనేక రకాల ఇబ్బందులు పోతాయి. కోరిక ఏదైతే తీరట్లేదని మనం బాధపడుతూ ఉంటాం కదా, ఆ కోరిక నుండి మనం బయటపడటానికి, కోరికల్ని తీర్చుకోవటానికి, కుబేరులాగా మారటానికి, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకే ఆవుకు ఏంటంటే ఇది పెట్టండి. ముఖ్యంగా ఏంటంటే కనుక ఆవుకు అనేక రకాల ఆహార పదార్థాలను పెడతారు. ఆవును ఎవరైతే నిష్టనియమాలతో పూజిస్తారో, ఆవును ఎవరైతే తాకుతారో అలాంటి వాళ్ళ జీవితంలో ఉండే దోషాలు తొలగిపోతాయండి, ఇబ్బందులు పోతాయన్నమాట. గ్రహ దోషాలు, జాతక దోషాలు, అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. మీకు మనోధైర్యం అనేది పెరుగుతుంది, మనోబలం పెరగటంతో పాటు మీకు ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది. కష్టాలకు ఏంటంటే కనుక ఇంకా పులి స్టాప్ పడిపోతుందని చెప్పొచ్చు. మీ కోరికలు తీర్చుకోవాలంటే ఈ శుక్ర అమావాస్య రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏం చేయండి అంటే కనుక బెల్లం ఉంటుంది కదా, బెల్లం అతీత శక్తివంతమైనది, బెల్లానికి చాలా పవర్ అనేది ఉంటుంది. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి ఏంటంటే కనుక సిద్ధిస్తాయండి. అందుకే మీరు ఇలా బెల్లం తీసుకోండి. బెల్లం ఏంటంటే కనుక కొద్దిగంతే తీసుకోండి. బియ్యపిండి తీసుకొని బెల్లం ఏంటంటే కనుక కొంచెం ఇలా నీళ్ళల్లో కలిపి బెల్లం నీళ్లు చేయండి. అలా బెల్లం నీళ్లు చేసిన తర్వాత బియ్యపిండిని తీసుకొని ఆ బియ్యపిండిలో ఏం చేయండి అంటే కనుక చిటికెడన్ని నల్ల నువ్వులు కలపండి. అలా కలిపిన తర్వాత ఈ బెల్లం నీళ్లు పోసేసి చక్కగా అంటే పిండి మొత్తం కలపండి. పిండి మొత్తం కలిపేసి ఏంటంటే ఒక ముద్దలాగా చేయండి. అలా చేసిన తర్వాత ఆవులు ఎక్కడైతే ఉంటాయో ఆవుల దగ్గరికి వెళ్ళండి. ముందుగా ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళతారు కదా, మన ఇంటికి కూడా వస్తూ ఉంటాయి కదండి ఆవులు. అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఇది పెట్టేయండి. డైరెక్ట్గా కోరిక చెప్పుకోండి, గట్టిగా కోరిక చెప్పుకోవాలి. ఆవుని తాకండి. ఆవుని తాకితే చాలా మంచిది. ఎప్పుడైతే మానవుడు అరిచేతితో ఆవుని నుదుటి భాగాన తాకుతాడో అప్పుడు ధనద్వారాలనేవి ఏంటంటే కనుక తెచ్చుకుంటాయి. అంటే మన అరిచేతుల్లో ధనద్వారాలనేవి ఏంటంటే కనుక మూసుకుపోయి ఉంటాయండి. అలా ఉన్నప్పుడు మనం ఎంత చేసుకున్నా కానీ మనకు అనేది డబ్బు అనేది రాదనమాట, చాలా ఇబ్బందులు కలుగుతాయన్నమాట అండి. అలా కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఆవుని కుడి చేతితో నుదుటి భాగాన తాకండి. ఇలా తాకి నమస్కారం చేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. మీ జీవితం పూర్తిగా మారిపోతుందండి. అలానే కాకుండా ఏంటంటే మీకు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టడం, ఆవుని తాకటం, ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయడం చేస్తే 7 ఏళ్ల దరిద్రం పోతుంది, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కూడా మీ వెంట ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఆవుకైతే నమస్కారం చేసుకుని ఆవుని తాకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు అమావాస్య కదా, అతీత శక్తివంతమైనది, చాలా చాలా పవర్ని కలిగి ఉండే అమావాస్య అండి. ఇలా శుక్రవారం రావటం చాలా విశేషమని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే అమావాస్య చాలామంది కూడా ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. అమావాస్య వచ్చింది కదా మాకు గొడవలు జరుగుతాయేమో, అమావాస్య వచ్చింది కదా మాకు ఇబ్బంది కలుగుతుందేమో అని బాధపడిపోతూ ఉంటారు. కొంతమందికి అమావాస్య అనుకూలిస్తే ఇంకా కొంతమందికి ఏంటంటే అసలు అనుకూలించదు కదా. అలా అనుకూలించక కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పడేవారు చాలామందే ఉన్నారు కదండి. అయితే అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. అంటే నార్మల్గా ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ పరిహారాలన్నీ కూడా మన పెద్దవారు చేసి ఆచరించినవన్నమాట, శాస్త్రాల్లో చెప్పబడినవి. కాబట్టి మనం
కూడా నమ్మకంతో చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది, మన ఇంటికి కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. అందుకే ఈరోజు కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. అయితే కలబంద మొక్కలో 3 అమ్మలు కొలువై ఉంటారు. సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి కలబంద మొక్కలో కొలువు తీరుతారనమాట. కలబంద మొక్క ఏంటంటే గనక దైవ రూపంగా భావించబడుతుందండి. మన ఇంటి గుమ్మానికి కలబంద మొక్క అమావాస్య తిథి రోజున కడితే చాలా మంచిదనమాట. కలబంద మొక్క ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల అష్టదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలామంది ఇల్లు ఏంటంటే కనుక ఎప్పుడు దరిద్ర బాధలతోనే అంటే నరకం అనుభవిస్తూ ఉంటారు. మన ఇంట్లో మనకే ఏంటంటేనండి పడనే పడదు కదా, మన పిల్లలకు కావచ్చు, మన భార్య భర్తలకు కావచ్చు, అసలు పడదనమాట. ఏదైనా మంచిగా మాట్లాడుకున్నా కానీ దాన్ని ఏంటంటే కనుక వేరే రకంగా చూసి గొడవలు పడేవారు ఉంటారు. అలానే కాకుండా మన పిల్లలు ఏంటంటే కనుక మన మాట వినరు, మనని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారని మనమే ఏంటంటే కనుక అంటే కోప్పడటం, మనలోనే మనం కోపం చూయించుకోవటం, ఆ కోపం అంతా కూడా పిల్లలపైన చూయించటం, అలానే కాకుండా పిల్లల్ని కొట్టడం, ఇంట్లో ఏదో మనశ్శాంతి లేక అశాంతిగా ఉండటం, అలానే కాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు కరవైపోవటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం, ఇదంతా కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనం ఏం చేయలేకపోతున్నామే అన్నట్టుగా బాధపడతాము. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇల్లు అనుకూలించటం లేదు, ఇల్లు బాగాలేదని ఇల్లే ఏంటంటే కనుక మార్చేస్తాం. అంటే ఇప్పుడు అద్దెంటి వాళ్ళైతే మార్చుకోగలుగుతారు, సొంతింటి వాళ్ళైతే మారవలేరు కదండి. అందుకే అలాంటి వాళ్ళు ఏంటంటే సాయంత్రం లోపండి మీరు గుర్తుపెట్టుకోండి, కలబంద మొక్కని వేళ్లతో సహా పీకింటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ కలబంద మొక్క పైన కొద్దిగా పసుపు నీళ్లు చల్లండి. దాన్ని మీరు ఏం చేయకండి, సింపుల్గా చేసేసుకోండి. పరిహారం ఎంత చక్కగా ఫలితం వస్తుందో మీరు చూడండి. మీరేంటంటే కనుక తప్పకుండా ఆశ్చర్యపోతారండి. అందుకే వేళ్లతో సహా కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక దానిపైన పసుపు నీళ్లు చల్లి దాన్ని ఒక పెద్ద అంటే ఎరుపు రంగు తాడు తీసుకోండి. అలా తీసుకుని ఆ కలబంద మొక్కని ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మానికి తలకిందులుగా వేలాడదీయండి. వేర్లు పై భాగాన రావాలి, కలబంద మొక్క చివర్లు ఉంటాయి కదా అది కింది భాగాన వచ్చేలాగా వేలాడదీయండి. మీరు బొట్టు పెట్టకండి, ఏం చేయకండి, నార్మల్గా ఈజీగా ఇలా ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మానికి కట్టేయండి. చూడండి మీకు ఎంత మంచి ఫలితం వస్తుంది, ఎంతలా ఏంటంటే కనుక ఫలితాన్ని మీరు చూస్తారనేది తెలిసిపోతుంది. ఇది కట్టెగానే ఏంటంటే కనుక ఇంట్లో గొడవలు ఆగిపోతాయి, ఇంట్లో ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి అనమాట. మనకు ఇంకా దినదిన అభివృద్ధి అంటాం కదా, ఆ విధంగా మనం చూసుకోవటానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని కలబంద మొక్క పరిహారం అయితే చేసుకోండి. మనం ఏంటంటే కలబంద మొక్కనే కదా దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ దీనివల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అద్భుతమైన రిజల్ట్ని మనం మన కళ్ళతో చూస్తామని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇది అతీత శక్తివంతమైన పరిహారం, అలానే కాకుండా చాలా పవర్ని కలుగుండే పరిహారం. కలబంద మొక్క పరిహారం ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మన ఇంటికి మంచి జరిగేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది, చెడుని తీసేస్తుంది. కాబట్టి మీ ఇంటి గుమ్మానికైతే ఇది కట్టేసి ఇంకా ఏంటంటే కనుక ఫలితం పొందండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలను పోగొట్టుకోండి. మీ ఇంటి మీద జరిగిన చెడు ప్రయోగాల్ని కూడా ఏంటంటే కనుక దూరం చేసుకోండి. చాలా వరకు కూడా ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుందనమాట, మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా ప్రయత్నం చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు మనకు అమావాస్య కదా, అతీత శక్తివంతమైనది కదండి. ఈ అమావాస్య రోజున ఏంటంటే ముఖ్యంగా కొన్ని నియమాలు తప్పక ఆచరించాలి. చాలామంది కూడా ఇలాంటి నియమాలు పాటించరు. అంటే ఈ నియమాలు పాటించడం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా, అయితే అలా అనుకోకండి. అలా అనుకోకుండా ఏంటంటే కనుక ఈజీగా ఈ విధంగా చేసేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే కనుక ఈరోజు నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి, దూర ప్రయాణాలు చేయకండి, ఇంట్లో నాన్ వెజ్ని వండి తినకండి. అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లో నుంచి ఎవరికైనా సరే ఉప్పు కావచ్చు, కందిపప్పు, చింతపండు, పాలు, పెరుగు ఇవి ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. నూనె కూడా అండి, మంచి నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు ఇవ్వకూడదండి. అలా ఇస్తే కూడా మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందన్నమాట. మనకు చాలా వరకు కూడా నష్టాలు, బాధలు, కష్టాలు ఏర్పడతాయి. అంటే మన ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో పాటు మన ఇంటికి తీరని ధన కష్టం అనేది ఏర్పడుతుంది. ధన ద్వారాలు ఏంటంటే మూసుకుపోతాయి. కాబట్టి పనులు చేయకండి. ఇక అనంతరం వచ్చేసి అమావాస్య రోజున రాత్రి పడుకునేటప్పుడు దిండి కింద ఇది పెట్టి పడుకోండి. తెల్లవారేసరికి మీరే అద్భుతాలు చూస్తారు. మనకేంటంటే పడుకుంటే చెడు కళలు వస్తూ ఉంటాయి. కళల్లో ఏదో వచ్చి మనని ఇబ్బంది పెట్టినట్టు, బాధ పెట్టినట్టు మనం భయపడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు గుర్తు పెట్టుకొని ఏం చేయండి అంటే కనుక ₹1 బిల్లుని తీసుకోండి. ₹1 ఏంటంటే మన జీవితాన్ని మార్చేసి మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది. మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల్ని తీసేస్తుంది. ఆర్థికంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. చెడు కళల నుంచి మనకి ఏంటంటే కనుక విముక్తి కలిగిస్తుంది. చెడు కళలు అనేవి మన దగ్గరికి రాకుండా చేయడానికి ఈ ₹1 బిల్ల పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. అందుకే ₹1 తీసుకొని మీరు ఏం చేయండి అంటే రాత్రి పడుకునేటప్పుడు అమావాస్య శుక్రవారం కూడా ఉంది కాబట్టి మంచి రోజు కావున ₹1 తీసుకుని ఎడమ చేతిలో పట్టుకొని మీకు చెడు కళలు రాకూడదు, కళల నుంచి విముక్తి కలగాలి, కళలు ఆగిపోవాలి, కళల వల్ల మాకు చెడు జరగకూడదని సంకల్పం చెప్పుకొని ఆ ₹1 ఏంటంటే కనుక దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ ₹1 పేదవారికి దానం చేస్తే కళలు తగ్గిపోతాయి. కళల నుంచి మీకు ఏంటంటే కనుక చక్కగా విముక్తి కలుగుతుంది. కళలు వచ్చినా కానీ చెడు కళలు అనేవి రావు. కళానే కాకుండా మంచి ఫలితాలను కూడా మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ ₹1 బిల్ల పరిహారం
చేయండి. డబ్బుతో పరిహారాలు చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తాయండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయన్నమాట. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తాయని చెప్పొచ్చు. ఒక రూపాయి అంటే లక్ష్మీదేవి రూపం కాబట్టి రూపాయి బిళ్ళ ఏంటంటే అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. మనం ఏంటంటే ఆ రూపాయితోనే అండి మన మనుగడ అనేది సాగుతుంది. రూపాయి లేకపోతే మన లైఫ్లో వేస్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి రూపాయికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కావున మీరేంటంటే కనుక రూపాయి బిళ్ళతో ఈ విధంగా పరిహారం అనేది చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇంకా అలానే కాకుండా ఇది ఎవరైనా చేయొచ్చు, ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు, కానీ నమ్మకంతో చేసుకుంటే ఫలితం ఉంటుందన్నమాట.